ప్రింట్ అనేవాడు భారత వ్యతిరేకి, భారతదేశ ద్రోహి, దేశానికి వ్యతిరేకంగా వార్తలు రాయడంలో ఎక్స్‌పర్టైజేషన్. అది కాంగ్రెస్‌కి నచ్చుతుంది, కమ్యూనిస్టులకు నచ్చుతుంది. ఎందుకంటే డీప్ స్టేట్ వాళ్ళు తయారు చేసి పెంచి పోషిస్తున్నటువంటి డిజిటల్ కుక్క అది. వాళ్ళ కోసం పనిచేస్తే వాళ్ళ కోసం అరుస్తది, భారతీయుల్ని కరుస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చిందేంటంటే, బెంగాల్‌లో ప్రజల నుండి భూములు లాక్కుంటున్నారు బీఎస్ఎఫ్ కోసం అంటూ. ప్రజలు వాస్తవంగా స్వచ్ఛందంగా ఇస్తున్నారు భూములు. డబ్బులిస్తా అంటే పరిహారం మేము తర్వాత చూసుకుంటాంలే, ముందు మీరు భూమి తీసుకొని అక్కడ ఫెన్సింగ్ ఏసేయండి అంటున్నారు. అవసరమైతే ఆ ఫెన్సింగ్ పనుల్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు. దేశభక్తితోనా అంటే వాళ్ళ భక్తి, వాళ్ళ భద్రత గురించి కూడా, దేశం పట్ల ప్రేమతో గూడా. బెంగాల్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెద్ద ఎత్తున ప్రజలు సహకరిస్తున్నారు బీఎస్ఎఫ్‌కి, సైన్యానికి. ఎందుకంటే ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళతో అత్యధికంగా సఫర్ అయినటువంటి రాష్ట్రం బెంగాల్. వాళ్ళకి ఆ కష్టం, నష్టం ఇప్పుడు తెలిసింది. ఇంతవరకు కవర్ చేసినోళ్ళు పక్కకు పోయారు. అది అసలు సంగతి.